మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తాను. 4 o'clock లేచిన తర్వాత మెడిటేషన్ చేసుకుంటాను. మెడిటేషన్ అంటే స్నానం చేసుడు అవన్నీ వ్యవహారాలు నా దగ్గర ఉండవు. బెడ్ మీద కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాను. 4 to 4:30 మెడిటేషన్ చేసుకున్న తర్వాత లేదా 5 వరకు మెడిటేషన్ చేసుకున్న తర్వాత 5:30కి వాకింగ్ వెళ్ళిపోతాను. ఉస్మానియా యూనివర్సిటీకి వాకింగ్ వెళ్ళిపోయి 30 ఏళ్ల క్రితమే నాకు డాక్టర్లు చెప్పారు, బొక్కలన్నీ అరిగిపోయాయమ్మా, నువ్వు నడవలేవు, కూర్చోలేవు, తిరగలేవని. కానీ చక్కగా 5 to 6 లేదా 6 to 7 లేదా 7 to 8 1 hour వాకింగ్ వెళ్ళిపోతాను నాన్న. వాకింగ్ వెళ్ళిపోయి టీ కూడా తాగను. అలా వెళ్ళిపోయి వాకింగ్ చేసి ప్రకృతితో మాట్లాడుకుంటాను. ప్రకృతి చక్కగా నాతో మాట్లాడుతుంది. ఆ పంచభూతాలతో కాళ్ళకు చెప్పులు లేకుండా మట్టిలో నడుస్తాను, గడ్డిలో నడుస్తాను. చిలకలు మాట్లాడతాయి, పక్షులు మాట్లాడతాయి, విశ్వం మాట్లాడుతుంది. మా ఆయన అంటాడు, వర్షంలో ఎలా వెళ్ళావే, వర్షం పడదు ఏం పడదు నేను చెప్పిపోయాను కదంటే వర్షం పడదు, వర్షం ఏ రోజు పడదు. అక్కడ కూడా బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరు చిలకలు, పక్షులు, నెమళ్ళు అన్నీ చక్కగా మాట్లాడతాయి. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి దీపం పెట్టుకొని ఏ ఇడ్లీనో వడనో, ఇడ్లీ కానీ ఏదో ఒక సాత్విక ఆహారాన్ని ఓట్స్ వేసుకోవడం కానీ, అలా లైట్ ఫుడ్. నేను ఎంత ఫిజికల్ వర్క్ చేస్తానో దానికి తగిన టిఫిన్ చేస్తానన్న. ఓట్స్ వేసుకోవడం కానీ లేదా ఇడ్లీలు ఇప్పుడు 4 తినేవాళ్ళము, ఇప్పుడు 2కి వచ్చాము. ఎందుకంటే ఫిజికల్ వర్క్ తగ్గిపోయింది కదా మాకు. 2 ఇడ్లీలు తింటాను, మొలకెత్తిన విత్తనాలు తింటాను, డ్రై ఫ్రూట్స్ తింటాను నాన్న. దాని తర్వాత మధ్యాహ్నం ఖచ్చితంగా 12 నుంచి 1:30 వరకు లంచ్. అది కూడా పప్పు, కూర, రసము కంపల్సరీ ఉండాలి. పిక్కిల్స్ తినడం అనేది నా లైఫ్లో ఇప్పటిదాకా తెలియదు. నేను అసలు పిక్కిల్స్ చేస్తాను, అందరి గురించి పెడతాను. కొన్నవి కానీ ఇంట్లో చేసినవి కానీ ఆవకాయలు లాంటివి నేను ఎప్పుడూ తినను. టేస్ట్ చూస్తాను కొంచెం, అంతే కానీ అలాంటి ఆహారం తినడం అలవాట్లేదు నాకు. తర్వాత సాయంకాలం స్నాక్స్ ఏవో మురుమురాలు కానీ అటుకులు కానీ ఏవో ఒకటి లైట్ ఫుడ్ కొంచెం తిని టీ తాగుతాను. రాత్రికి 2 ఇడ్లీలు కానీ దోశ కానీ ఉప్మా కానీ లైట్ ఫుడ్ తింటాను అన్న. ఎంత ఫిజికల్ వర్క్ చేస్తానో అంతే నేను తింటాను. కాబట్టి ఎన్నో పదార్థాలు మా చుట్టూ ఉంటాయి. మా పిల్లలు బజ్జీలు తెచ్చుకొని తింటారు, పునుగులు తెచ్చుకొని తింటారు. మా చుట్టాలు ఇంటి నిండా వాళ్ళ గురించి చాలా చాలా వెరైటీలు చేస్తాను, కానీ అవేవి నేను తినను. నేను ఎప్పుడు మౌనవ్రతంతో ఉంటాను. చాలాసార్లు అమావాస్య, చతుర్దశి, పున్నమేని ఎన్నో రోజులు మౌనవ్రతంతో ఒంటరిగా విశ్వంతో ఎక్కువ సార్లు ఉంటాను. కాబట్టి ఎప్పుడు హెల్దీ, నాకు ఏ రోగం లేదు నాన్న బంగారు తండ్రి. నేను హెల్దీగా ఉన్నాను. ఒక థైరాయిడ్ మాత్రమే ఉంది, ఒక థైరాయిడ్ గోళీ మాత్రమే వాడతాను. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా. ఎందుకంటే మన హృదయము విశాలంగా ప్రేమతో, కృతజ్ఞతతో ఈ విశ్వంపై అందరిపై ఉండి, అందరు ఎలాగున్నా వాళ్ళని యాక్సెప్ట్ చేయగలిగే మనసుండి, అందరూ నిమిషం బాగుండాలని వాళ్ళ గురించి చిన్న క్రిటిసిజం కూడా నాకు చేత కాదు. ఎవరి మనసు నొప్పించడం నాకు చేత కాదు. అలాంటి మాటలన్నీ ఈ విశ్వం ఇష్టపడదు. కాబట్టి విశ్వానికి ఏది ఇష్టమో మనం అందరినీ ప్రేమించాలి. అందరూ నీ చుట్టూ ఉండేవాళ్ళు నిన్ను పొగిడేవాళ్లే ఉండరు, నిన్ను క్రిటిసిజం చేసేవాళ్ళు కూడా ఉంటారు, నిన్ను ఈర్ష్యపడే వాళ్ళు కూడా ఉంటారు, నీ ఈగోను దెబ్బతీసే వాళ్ళు కూడా ఉంటారు, నిన్ను అవమానించిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ విశ్వంలో మొత్తం మన అందరూ మన చుట్టూ మన వాళ్ళే ఉండరు, కానీ వాళ్ళు మనం ఎంచుకున్న వాళ్లే. కాబట్టి వాళ్లకు కృతజ్ఞత తెలుపుతూ ఎప్పుడూ ప్రేమగా ఉండి, కృతజ్ఞతతో ఉండి, ఆనందంగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంటూ ఉండండి. ఈ క్షణము, ఈ రోజు, ఇప్పుడు మాత్రమే మీరు. రేపటి గురించి ఎక్కువగా టెన్షన్ పడకండి. ఎప్పుడైతే మనం ప్రజెంట్లో ఉండి ఎరక కలిగి ఉంటామో విశ్వం ఎప్పుడూ మనతోటే ఉంటుంది. ఆనందంగా, సంతోషంగా ఉంటాము. మనం తినే ఆహారం మీద దృష్టి పెట్టడము, మనం ఆలోచించే ఆలోచన మీద దృష్టి కలిగి ఉండడము, ఏ మాట విశ్వంలో ఎవరినంటున్నామో ఎరక కలిగి మాట్లాడడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటాము. హ్యాపీ అండ్ ఎంజాయ్ యు ఆల్సో. నా వయసు దాచుకొని వయసు జరుగుతున్నాడు చూడు ఈ అబ్బాయి. వయసు ఎవరైనా చెప్తారా? అమ్మో, సీక్రెట్ నేను చెప్పను, కానీ అడిగినందుకు చెప్తాను. కానీ మీరు మనసులో దాచుకోండి. 66 సంవత్సరాలు నాకు. 30 ఏళ్ల క్రితం వెన్నెముకలో బొక్కలు అరిగిపోయాయి. డాక్టర్ అన్నాడు, ఎలాగమ్మా ఇంత హార్డ్ వర్క్ చేశావు అన్నాడు. మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను. 2nd ఫ్లోర్లో మా ఇల్లు, గ్రౌండ్ ఫ్లోర్, 1st ఫ్లోర్లో మా ఇల్లు. అలా ఎక్కి దిగి, అంటే ఆర్థరైటిస్ అంటే వాతతత్వం ఉంది. ఆ వాతతత్వం వల్ల తొందరగా బొక్కలు అరిగిపోయినాయి. ఆ వాతతత్వం ఎలా కంట్రోల్ చేసుకుంటే మన బొక్కలు మిగతావి అరిగిపోకుండా ఉంటాయో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మహిళ అయినా మోకాళ్ళు అరిగిపోయినాయని మంటలు అంటారు, ఇంకేవో భూతత్వంతో సంబంధం లేకుంటే బొక్కలు అరిగిపోతాయి నాన్న. భూమితో అనుబంధం పెంచుకొని కాళ్ళను మట్టిలో కాళ్ళు పెట్టండి, గరికలో కాళ్ళు పెట్టండి. అందరము బాగుంటాము, మీరు బాగుంటారు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.